అనగనగా దుర్గాపురంలో భూపతి అనే ఒక భూస్వామి ఉండేవాడు. అతను వ్యవసాయంతో ఆ ఊళ్ళో అందరికంటే ఎక్కువే సంపాదించాడు. అలాగే లంకంత ఇళ్లతో ఆ ఊళ్ళో అందరికన్నా సంపన్నుడిగా ఉన్నాడు. ఇక అతనికి గజపతి అనే ఒక కొడుకున్నాడు. అతను ఒకరోజు తన తండ్రి వద్దకొచ్చి ఇలా అంటాడు. నాన్నా, త్వరలోనే నగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. మీరు కూడా వస్తే ఇద్దరం వెళ్లి కొన్ని రోజులు అక్కడుండి మొత్తం ఉత్సవాలు చూసేద్దాం. ఏమంటారు? అలాగేరా, నేను కూడా నగరం వెళ్లి చాలా రోజులైంది. రేపే బయలుదేరి వెళ్దాం పద అని తండ్రి కొడుకులిద్దరూ నగరానికి ప్రయాణమవుతారు. అలా వారు 2 రోజుల పాటు నగర వైభవాన్ని, ఉత్సవాల సంబరాన్ని చూసి 3వ రోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి ఆశ్చర్యపోయి, నాన్నా, చూడు, ఈ భవంతి ఎంత పెద్దగా ఉందో. చాలా అందంగా కూడా ఉంది. ఎవరిదో కాని ఈ నగరంలో శ్రీమంతుల్లా ఉన్నాడు. అవునరా, నువ్వన్నది నిజమే. మనూళ్ళో మన భవనం ఎలాగో ఈ నగరంలో ఈ భవనం కూడా అలాగే ఉంది. ఈ భవనంతో పోలిస్తే మన ఇల్లు కూడా ఒక ఇల్లేనా? అసలు మన ఇంటికి దీనికి పోలికే లేదు నాన్నా. ఇది చాలా బాగుంది. ఇక ఇది ఎవరిదో తెలుసుకుందాం అని అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి ఆ భవనాన్ని చూపించి ఇలా అడుగుతాడు గజపతి. ఇదిగో నిన్నే. ఆ కనిపిస్తుందే ఆ భవంతి ఎవరిదో నీకు తెలుసా? ఓ అదయ్యా, అది తెలియపోవడమేటి? అది ఈ ఊళ్ళో అత్యంత ధనవంతుడైనా ఆ మాణిక్యవర్మగారిది. ఈ నగరంలో ఇలాంటి సంపన్నమైన భవంతి ఇది ఒక్కటే ఉంది అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అయితే ఆ మాటలు విన్న భూపతి తనలో తాను ఇలా గొణుక్కుంటాడు. ఏంటి, ఈ భవంతి మాణిక్యవర్మదా? అంటే నా చిన్నప్పుడు నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాదు కదా అని భూపతి మనసులో అనుకునే మాట పైకే గొణుకుతాడు. అయితే గజపతికి ఆ మాట వినపడుతుంది. దాంతో తండ్రితో ఇలా అంటాడు. ఎవరు నాన్నా మాణిక్యవర్మ? మాణిక్యవర్మ అంటే నీకు తెలుసా? ఆయన మీతో బంగారం పంచుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది నాన్నా? అంటూ అతను తన తండ్రిని అడగ్గా భూపతి ఇలా చెప్తాడు. అవునరా, ఆ మాణిక్యవర్మ నాకు బాగా తెలుసు. అయితే ఇది ఇప్పటి సంగతి కాదు, ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది. నేను ఆ మాణిక్యవర్మ చిన్ననాటి స్నేహితులం. అప్పట్లో మనకు పెద్దగా ఆస్తిపాస్తులేం లేవు. ఇక మేం యువకులుగా ఉన్నప్పుడు ఏదో చిన్న చితగా పనులు చేస్తూ వచ్చిందాంతో పొట్టపోసుకునేవాళ్ళం. ఇక మా ఊరి చివర ఒక పాడుపడిన రాజ్యభవనం ఒకటి ఉండేది. రోజు మా పనులు ముగిసిన తర్వాత అక్కడికి వెళ్లి కాసేపు సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళం అని మాణిక్యవర్మతో తనకున్న అనుబంధాన్ని తన కొడుక్కి వివరంగా చెప్తూ గతంలోకి వెళ్ళిపోతాడు భూపతి. ఒరే భూపతి, నేను చాలా రోజుల నుండి ఆ పాడుబడిన భవనాన్ని చూస్తున్నాను. అందులో ఎవరూ ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు. ఇంతకీ ఆ భవనం ఎవరిదిరా? ఓ అదా, ఆ భవనం ఒకప్పుడు ఈ ఊళ్ళోని అతి సంపన్నుడైన ఒక జమీందారు గారిది. అయితే ఒకనాడు ఆ భవనంపై పిడుగుపడ్డం వల్ల అది మొత్తం కూలిపోయి ఇదిగో ఇలా శిథిలావస్థలో ఉండిపోయింది. అవునా? మరి అందులో ఉన్నవారందరూ ఏమైపోయారు? ఇప్పుడు అందులో ఎవరూ ఉండటం లేదా? ఆ రోజు పిడుగుపాటుతో ఆ భవనంలో ఉన్న జమీందారు కుటుంబం మొత్తం చనిపోయింది పాపం. అయితే ఆ రోజు ఒక్క జమీందారు మాత్రం ఆ భవనంలో లేడు. ఏదో పని మీద నగరానికి వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చి చూసి తన కుటుంబం అంతా చనిపోయిందని నిజం తెలుసుకున్న జమీందారు గారికి మతిపోయింది. అవునా? మరి అతను ఆ తర్వాత ఏమయ్యాడు? వారి సంపదంతా ఏమైంది? మనం ఇప్పుడు రోజు ఆ భవనం ముందు కూర్చుని వచ్చేపోయేవారిని పిలిచి మీకు బంగారం కావాలా, బంగారం కావాలా అని అందరిని అడుగుతున్నాడే, అతడే ఆ మతి తప్పిన జమీందారు. అవునా? పాపం అంత పెద్ద జమీందారు చివరికి ఇలా అయిపోయాడా? అతను నన్ను కూడా ఒకసారి పిలిచి నీకు బంగారం కావాలా అని అడిగాడు. నాకు అతన్ని చూడగానే చాలా భయం వేసింది. దాంతో వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేశాను. నీకేంటి? ఈ ఊళ్ళో అందరికీ అతనంటే భయం. అతన్ని చూసి భయపడిన ఈ ఊళ్ళో కొందరు కుర్రాళ్ళు పాపం అతని మీద రాళ్లు కూడా విసిరేశారు. దాంతో అతను మరింతగా అరుస్తూ మీకు బంగారం కావాలంటే నా దగ్గరికి రండి అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు. అందుకే అటువైపు ఎవరు వెళ్లడం మానేశారు. సరే, పాపం అతనికి నిజంగా పిచ్చి ఉందో లేదో, లేదా నిజంగానే అతని వద్ద బంగారం ఉందేమో. మనం ఒకసారి అతని వద్దకు వెళ్లి పలకరిస్తే పోలేదు? వస్తే బంగారం వస్తుంది, లేకపోతే అతని నుండి మనం ఎలాగో తప్పించుకొచ్చేస్తాం కదా. నువ్వన్నది నిజమే మాణిక్యం. ఎందుకంటే అతను కుటుంబం ఉన్నప్పుడు ఈ ఊళ్ళో అతను అందరికంటే సంపన్నుడు. ఆ తర్వాత సంపదంతా ఏవైందో ఎవ్వరికీ తెలీదు. సరే, ఒక్కసారి వెళ్ళి పలకరించి చూద్దాం పద అని ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ ఆ వృద్ధుని వద్దకు వెళ్లి ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్లు. అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ఆ ముసలి వ్యక్తితో కబుర్లు చెప్పేవాళ్లు. అలా ఓ రోజు వాళ్ళు వెళ్లేసరికి ఆ ముసలి వ్యక్తి చావు బతుకుల్లో ఉంటాడు. అతని దయనీయ స్థితి చూసి జాలిపడిన వాళ్లు ఇలా అంటారు. అయ్యో తాత, ఏమైంది నీకు? ఇలా పడిపోయి ఉన్నావేంటి? ఉండు, ఇప్పుడే నీకు మంచినీళ్లు తెచ్చిస్తాను
అని ఆ ఇద్దరూ ఇంత నీరు తెచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్న అతని గొంతులో పోస్తారు. దాంతో ఆ వ్యక్తి ఆ నీటిని గుటకలు వేసి లేని ఓపికను కూడా పలుక్కుని వారితో ఇలా అంటాడు. నాయనా, నేను ఎంతకాలం చెబుతున్నది అబద్ధం కాదు. నా దగ్గర నిజంగానే బంగారం ఉంది. నా కుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమే. కాని ఆ ఒత్తిడి నుండి బయటపడిన వ్యక్తిగా ఈ బంగారం సంగతి ఎవరికైనా చెప్పి చనిపోదామని ఇంతకాలం వేచి ఉన్నాను. అయితే పిచ్చివాడిలా భావించి నా దగ్గరికి ఎవరూ రాలేదు. ఇక నేను బ్రతకను కాబట్టి పోయే ముందు ఆ రహస్యాన్ని మీకు చెప్పి వెళ్ళిపోతాను. మీరు వాటిని తీసుకుని సుఖంగా జీవించండి అని ఆ వృద్ధుడు ఆ బంగారం రహస్యం చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఇక ఆ వృద్ధుడు కొన ఊపిరితో ఇలా అంటాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి బాబు. ఈ భవనం వెనక ఉన్న వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది. మీరు దాన్ని తవ్వి తీసుకుని సగం సగం పంచుకోండి నాయనా అని ఆ బంగారం రహస్యం వారికి చెప్పి ఆ వృద్ధుడు ప్రాణాలు వదులుతాడు. దాంతో వారు ఆ వ్యక్తి మరణానికి దుఃఖించి అతను మరణించిన కొద్ది రోజుల తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ భవనం వెనుక ఉన్న వేప చెట్టు మొదట్లో భూపతి, మాణిక్యవర్మ కాస్త కాస్త తవ్వగా వారికి అక్కడ ఒక పాతకాలపు బిందె కనపడుతుంది. ఆ పెద్దాయన చెప్పింది నిజమే భూపతి. చూడు, బంగారంతో నిండిన బిందిది. మన శ్రమ వృధా పోలేదు. అవును, ఆ ముసలాయన పోతూ పోతూ అతని సంపదంతా మనకిచ్చిపోయాడు వర్మ. సరే, ఎవ్వరూ ఇక్కడికి రాకముందే దీన్ని బయటికి తీసి మనిద్దరం చెరిసగం పంచుకుందాం అని ఆ బిందె నిండా ఉన్న ఆ బంగారాన్ని ఆ స్నేహితులిద్దరూ సగం సగం పంచుకుంటారు. తర్వాత ఇక వారు అక్కడ్నుంచి వచ్చేసి, భూపతి, నా దగ్గర ఉన్న ఈ బంగారంతో నేను నగరానికి వెళ్ళి అక్కడ నగల వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో రారాదు అని మిత్రుడు అడిగేసరికి భూపతి కాసేపు ఆలోచించి ఇలా అంటాడు. లేదు మిత్రమా, నేను ఈ పల్లె వాతావరణాన్ని వదిలి ఎక్కడికి రాలేను. ఇక నేను వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను. ఇక ఈ ఊళ్ళో పొలం కొంటే అందరికీ అనుమానం వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా పల్లె ప్రాంతానికి పోయి అక్కడ భూములు కొనుక్కుని భూస్వామిగా బతకాలి అనుకుంటున్నాను. సరే, అయితే మళ్ళీ ఎప్పుడైనా తిరిగి కలుసుకుందాం. ఇక్కడ ఎవరికీ అనుమానం రాకముందే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. అలా స్నేహితులిద్దరూ విడిపోయి వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు. అలా అప్పట్నుంచి ఇప్పటి వరకు మేం మళ్ళీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మాణిక్యవర్మ పేరు వినబడగానే నాకు గతం మొత్తం గుర్తుకొచ్చిందిరా. అందుకే నాకు మాణిక్యవర్మ తెలుసు అన్నాను అని తన గతాన్ని ముగిస్తాడు భూపతి. అంతా విన్న గజపతి ఇలా అంటాడు. బాగుంది నాన్న, మీరిద్దరూ మిత్రులు కదా. అంటే మీరు పంచుకున్న బంగారంతో ఆ మాణిక్యవర్మగారు ఈ నగరానికి వచ్చి ఇంత డబ్బు సంపాదిస్తే నువ్వు మాత్రం ఆ పల్లెలో ఉండిపోయి అక్కడితో ఆగిపోయావన్నమాట. సరే, అయితే ఇప్పటికైనా వెళ్ళి మీ ప్రాణమిత్రుని ఒకసారి కలుద్దామా అని కొడుకు అనడంతో భూపతికి కూడా మాణిక్యవర్మను చూడాలి అనిపించి ఇద్దరూ కలిసి ఆ భవంతి లోపలికి వెళ్లి తలుపు తడతారు. ఇక తలుపు తెరిచి చూసిన మాణిక్యవర్మ భూపతిని చూసి గుర్తుపట్టి సంభ్రమాశ్చర్యాలతో ఇలా అంటాడు. ఏమిటి భూపతి, నువ్వేనా ఇది? ఎన్నాళ్లయింది నిన్ను చూసి. ఇంతకాలం ఏమైపోయావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నేను ఆ ఊరు నుండి వచ్చేసిన తర్వాత నిన్ను కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశాను. నువ్వు ఆ ఊరు విడిచి వెళ్ళిపోవడం వల్ల నీ ఆచూకీ నాకు చిక్కలేదు. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు. రండి రండి లోపలికి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు మాణిక్యవర్మ. ఇక తన కొడుకుతో ఆ ఇంద్రభవనంలోకి అడుగుపెట్టిన భూపతి మాణిక్యవర్మకు తన కొడుకుని పరిచయం చేస్తూ ఇలా అంటాడు. ఇదిగో మాణిక్యం, వీడు నా కొడుకు గజపతి. ప్రస్తుతం నాతో పాటే మా ఊళ్ళో ఉంటూ వ్యవసాయం చూసుకుంటున్నాడు. రా బాబూ రా, మీ నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటాం. ఈలోగా నువ్వు ఇల్లంతా చూసిరా అని అనడంతో గజపతి అక్కడ్నుండి వెళ్లి ఆ ఇల్లంతా తిరిగి చూసి అమిత ఆశ్చర్యపడతాడు. గజపతికి ఆ ఇంటి వైభవం చూశాక తన తండ్రి మీద చాలా కోపం వస్తుంది. దాంతో ఆ ఉక్రోషాన్ని ఆపుకోలేక ఒంటరిగా ఉన్న తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు. నాన్నా, నువ్వు నాకు తీరని అన్యాయం చేశావు అని అనడంతో కంగుతిన్న భూపతి ఏం జరిగిందో తెలియక కొడుకుతో ఇలా అంటాడు. నేను నీకు అన్యాయం చేశానా? నేనేం చేశానురా? అసలేం జరిగింది? ఒక్కసారిగా అంత మాట అన్నావేంటి నన్ను? మరి ఇది అన్యాయం కాకపోతే ఇంకేంటి? నీకు నీ మిత్రుడికి ఒకేసారి ఒకే స్థాయిలో బంగారం దొరికింది. కానీ మీ స్నేహితుడు నగరానికి వచ్చి వ్యాపారం చేసి ఇప్పుడు నీకు అందనంత స్థాయిలో ఉంటే నువ్వు మాత్రం అదే పల్లెలో ఉంటున్నావు. ఆ రోజు నువ్వు కూడా ఇలా నగరం వచ్చి వ్యాపారం చేస్తుంటే మనం కూడా ఈరోజు ఇంత హాయిగా విలాసవంతంగా బతికేవాళ్లం కదా. అప్పుడు నువ్వు చేసిన పనికి
ఇప్పుడు మన జీవితం తలుచుకుంటే నాకు చాలా రోతగా ఉంది నాన్న. అంటూ తండ్రి చెప్పింది వినకుండా విసురుగా బయటికి వెళ్ళిపోతాడు గజపతి. కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు భూపతి చాలా బాధపడతాడు. దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన మాణిక్యవర్మ అతన్ని చూసి, ఏంటి భూపతి, ఏమిటంత విచారంగా ఉన్నావు? ఏమైంది? ఒక్కసారి అలా నీరసించిపోయావేమిటి? అని మిత్రుడు అడగడంతో భూపతి తన కొడుకు తనతో అన్న మాటలు మాణిక్యవర్మకు చెప్తాడు. దాంతో మిత్రుడికి వచ్చిన కష్టానికి ఒక నవ్వు నవ్వి మాణిక్యవర్మ ఇలా అంటాడు. ఓ సంతేనా, నువ్వేం బాధపడకు. ఏదో కుర్రవాడు తెలియని తనంతో ఏదో అంటే నువ్వు అంతలా బాధపడతావెందుకు? అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. ముందు భోజనం చేద్దాం పద, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని మాణిక్యవర్మ భూపతి కలిసి భోజనం చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా కొద్దిసేపటికి గజపతి ఎర్రబడిన కళ్లతో చెరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వస్తాడు. మాణిక్యవర్మ అతన్ని కూడా భోజనానికి కూర్చోబెట్టి నెమ్మదిగా అతనితో ఇలా అంటాడు. ఏంటి బాబూ, ఎందుకో విచారిస్తున్నట్టున్నావు? ఏం జరిగిందసలు? అది కాదండి, మా నాన్న నాకు తీరని అన్యాయం చేశాడు. ఆ రోజు మీతో పాటే ఆయన కూడా నగరంలో వ్యాపారం చేస్తుంటే మేం కూడా మీలాగే ఈరోజు హాయిగా ఉండేవాళ్లం కదా. ఓ అదా నీ విచారానికి కారణం? అలా ఎన్నటికీ అనుకోకు బాబు. మీ నాన్న చేసిన నిర్ణయం ముందు చూపుతో కూడినది. వ్యాపారం అనేది ఒక జోదం లాంటిది. అది అందరికీ కలిసిరాదు. ఈ వ్యాపారంలో లాభాలు ఎంతో, నష్టాలు కూడా అంతే వస్తాయి. ఒక్కరోజులో ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. అలాని భయపడి వ్యవసాయం చేయటం సరైంది అంటారా? నేను అలా అనటం లేదు. వ్యవసాయం అనేది నిలకడతో కూడింది. వస్తే పంటలో నష్టం రావచ్చు, కాని ఆ భూమి ఎక్కడికి పోదు. ఒక సంవత్సరం నష్టం అంటే మళ్లీ అక్కడ పంట వేసి మరో సంవత్సరం లాభం తెచ్చుకోవచ్చు. పైగా అది 10 మంది తినే బియ్యాన్ని పండించేది. అది ఒక సేవలాంటిది. ఇక వ్యాపారం అలా కాదు. ఒక్కరోజులో మొత్తం మన పెట్టుబడి అంతా సున్నా అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు కాదు? మీరు సంపాదించారు కదా, మీకేమైనా నష్టమొచ్చిందా ఏంటి? నేను అదే చెప్పబోతున్నాను బాబు. ఏదో నా అదృష్టం కొద్దీ కలిసివచ్చి నేను సంపాదించాను, కాని అదే సమయంలో నా వంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను. కానీ అతనికి ఇష్టం లేకపోయింది. నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకుని ఓడ వ్యాపారం సాగించాడు. కాని నడి సముద్రంలో ఓడ మునిగి సరుకంతా పోయింది. నా దగ్గర మరికొంత బంగారం తీసుకుని కలప వ్యాపారం సాగించాడు. అది కూడా అగ్ని ప్రమాదంలో ఒకరోజు కలపంతా కాలి బూడిదైపోయింది. నేను చేసిన వ్యాపారం మాత్రమే నాకు బాగా కలిసి వచ్చింది. మరి దీనికేమంటావు? అని గజపతికి వ్యాపారంలో ఉన్న నష్టాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు మాణిక్యవర్మ. ఇక వ్యాపారానికి స్వయం కృషి కన్నా అదృష్టం కలిసి రావడం ముఖ్యం. ఇవాళ కుబేరుడిగా ఉన్నవాడు రేపు బెకారి కావచ్చు. వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం కూడా ఉండదు. నీ జీవితంలో ఈ రోజు నీకు ఎలాంటి సమస్యలు లేకుండా నువ్వు ఉన్నావంటే అది కేవలం మీ నాన్న ముందు చూపే అంటాడు మాణిక్యవర్మ. దాంతో గజపతికి కనువిప్పు కలుగుతుంది. అతను తన అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడతాడు. దాంతో తన తండ్రితో ఇలా అంటాడు. నన్ను క్షమించండి నాన్న, మీరు నాకు చేసిన మేలు మర్చిపోయి మిమ్మల్ని నానా మాటలు అన్నాను. ఇంకెప్పుడు నేనేమీ అనను. రేపే బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు గజపతి. ఇక మరుసటి రోజు భూపతి మాణిక్యవర్మ వద్దకు వచ్చి ఇలా అంటాడు. నువ్వు మా వాడికి నిన్న మీ అన్న గురించి చెప్పావు కదా, ఇంతకీ ఎవరా అన్నయ్య? నేనెప్పుడు ఎరగనే? ఓ అదా, నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి ఓ చిన్న కట్టుకథ అల్లి చెప్పాను మీ వాడికి. మీ వాడు మనస్సు మార్చడానికి చెప్పానంతే. నీకు తెలియని అన్న నాకెక్కడున్నాడు చెప్పు? కానీ నేను చెప్పింది మాత్రం నిజం. వ్యాపారం స్వార్థం కోసం ఆడే ఒక జూదం. వ్యవసాయం సమాజం కోసం నిస్వార్థంగా చేసే ఒక వృత్తి అని అంటాడు మాణిక్యవర్మ. దాంతో ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత తన మిత్రుడి వద్ద సెలవు తీసుకుని తమ ఊరు తిరుగు ప్రయాణమవుతారు ఆ తండ్రి కొడుకులిద్దరూ.